జయప్రకాష్ నారాయణ గారు, భారత రాజ్యాంగం ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడాలి, పాలన ఏ విధంగా సాగాలి, విధులు, అధికారాలు, లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాలను చాలా స్పష్టంగా నిర్దేశించింది. అయితే ఈ దాదాపు 7 దశాబ్దాల కాలంలో మనం ఆ లక్ష్యాల సాధనలో ఎంత దూరం ప్రయాణించాం, ఎన్ని విజయాలు సాధించగలిగాం? ఒక అసాధారణమైనటువంటి జాతి నిర్మాణం రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. మీరు 1947లోనో 50లోనో బతుకున్న వాళ్ళని ప్రపంచంలో ఇతర దేశాల్లో వాళ్ళని అడిగినట్టయితే, ఏమయ్యా భారతదేశం 40-50 ఏళ్ల తర్వాత బతుకుంటున్నారని అడిగితే 100కి 90 మంది చచ్చిన ఈ దేశం అసలు ఉండదు, సాధ్యం కాదు. అందులో ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛాయుద్దేశంగా సమస్య లేదు. అసలు ఎన్నికల ద్వారా ప్రభుత్వం అనేది ఇది సాధ్యం కానిటువంటి పరిస్థితి అని 100కి 90 మంది తేల్చేశారు. ఎవరు నమ్మల. అలాంటిది ఇంత సంక్లిష్టమైన దేశం, ఎన్ని భాషలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతులు, ఇంత వైవిధ్యం ఉన్న దేశం ఈవేళ దేశ ఐక్యతను కాపాడుకున్నది, స్వేచ్ఛని కాపాడుకున్నది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నది. అన్నిటిని మించి నా దృష్టిలో గత 20-30 సంవత్సరాలుగా ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణాన్ని సుసాధ్యం చేసింది. ఈవేళ బ్రిటన్ లాంటి దేశంలో కూడా ఒక ఫెడరల్ వ్యవస్థ నిర్మాణానికి వాళ్ళు పురిటినొప్పులు పడుతున్నారు. 800 సంవత్సరాల అనుభవం ఉంది వాళ్ళ ప్రజాస్వామ్యంలో. శ్రీలంక లాంటి దేశం ఆఫ్టర్ ఆల్ ఒక్క వేరే భాష ఉంటే జఫ్నా ప్రావిన్స్లో ఏం చేయాలో తెలియక సతమతం అయిపోయి గందరగోళం పడుతుంది. అలాంటిది ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ఫెడరల్ వ్యవస్థ నిర్ణయించే ప్రభుత్వం ఇంత బలంగా చేయడం అనేది అంత సామాన్య విషయం కాదు. కాబట్టి రాజ్యాంగం మౌలిక స్వభావం ఈ దేశ ప్రయోజనాలను నెరవేర్చింది. ఈ దేశానికి పనికొచ్చే రాజ్యాంగం, ఈ దేశాన్ని ఉనికిని కాపాడిన రాజ్యాంగం, ఐక్యతని కాపాడిన రాజ్యాంగం, స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం. ఈ విజయం ప్రధానంగా రాజ్యాంగ నిర్మాతలకి, ఆ జాతి నిర్మాతలు చాలా దూరదృష్టితో ఏ రకంగా భారతదేశాన్ని ఊహించాలి, ఎలాంటి జాతి నిర్మాణం అయితే ఈ దేశం అందరినీ కల్పించగలని చెప్పి ఆలోచించి వారు చేశారు. చాలా మేరకు అనుకున్న ఫలితాలు వచ్చినాయి. ఒక్క ఢిల్లీలో తప్ప, అదే వేరే రూపంలో దేశంలో మరెక్కడా కూడా స్థానిక ప్రభుత్వం ప్రజల పాత్ర లేకుండా చేస్తారు. అదొక్కటే రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాణంలో వైఫల్యం. మిగతా వైఫల్యాలు చాలా ఉన్నాయి, కానీ రాజ్యాంగం వల్ల వైఫల్యాలు కాదు. నాయకత్వ వైఫల్యాలు, ఆర్థిక విధానాల వైఫల్యాలు, విద్యా ఆరోగ్యాన్ని పెంచడం కోసం ఏమాత్రం శ్రద్ధ తీసుకున్నట్టు విషయంలో వైఫల్యాలు, మానవాభివృద్ధిలో నా దృష్టిలో భారతదేశం అత్యంత ఘోరమైన వైఫల్యాన్ని చవిచూసింది. 2 ఆర్థిక విధానాల్లో ఈ తికమకలు చాలా కాలం ఉండటం చేత మన స్వేచ్ఛను, ఆర్థిక స్వేచ్ఛని పెంచకుండా, ఉత్పాదకతని మరి సంపదని పెంచకుండా మనం అదిం పెట్టుకున్నాం చాలా కాలం పాటు. ఈ 2 అత్యంత ఘోరమైన వైఫల్యాలు దేశం. బాబు గారు, దేశ అభివృద్ధి కోసం పార్లమెంట్ ఎన్నో చట్టాలు చేసింది, ఎన్నో పథకాలు కూడా భారత ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తూ వస్తున్నాయి. ఈ పథకాలు, చట్టాలు ఎన్ని ఉన్నా కూడా దేశ ప్రగతి మాత్రం ఆశించే స్థాయిలో జరగట్లేదు. పొరుగునున్న దేశాల కన్నా కూడా మనం చాలా రంగాల్లో వెనుకబడి ఉన్నాం, మానవాభివృద్ధి సూచనలు కావచ్చు, ఇతర రంగాల్లో కూడా. ఎందుకు ఈ వైఫల్యం జరుగుతుంది? దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ఇవాళ మనం గణతంత్ర దినోత్సవాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాం. గణతంత్రం అంటే, రిపబ్లిక్ అంటే ఏమిటండి? మన దేశం కాంటెక్స్లో సావరెనిటీ అన్నది రాణిగారి చేతి నుండి ఇండివిజువల్ సిటిజన్కి వెళ్ళింది, మన ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోకి. అంటే ఈ రిపబ్లిక్ అన్నది మనందరిది అన్నది. పార్లమెంట్ మనకు మంచి చేసిందా చెడు చేసిందా అన్నది ఆ ఇండివిజువల్ లెవెల్లోనే తేల్చుకోవాలి. నాకు పర్సనల్గా కష్టం వస్తే ఈ రిపబ్లిక్ నన్ను ఏమీ చేయలేదని అర్థం. స్టాటిస్టికల్గా మనం ఏమైనా చెప్పుకోవచ్చు, గణాంకాలు చూపించవచ్చు, సూచీల్లో పైకి వెళ్ళామని అనొచ్చు. 40 కోట్ల మందిని స్కూల్కి పంపించిన దేశం గర్వంగా మాట్లాడటానికి హక్కు లేదండి. 50 కోట్ల మంది ఆకలితో ఉన్నప్పుడు అంత గర్వం వద్దండి. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కంటే ఎక్కువ మంది వాళ్ళు నిరక్షరాస్యులుగా మన దేశంలో ఇవాళ ఉన్నారు. వైఫల్యం అని తీసిపారేయటం కాదు, కానీ ఈ ఛాలెంజ్ని మర్చిపోకూడదు. మనం 120 కోట్ల మంది వెల్ఫేర్ని ఈ దేశం ఈ కాన్స్టిట్యూషన్తో ఎలా చేయగలుగుతుంది? మన రాజ్యాంగానికి కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. అంటే దేశాన్ని కాపాడింది, రాజ్యాంగాన్ని కాపాడింది రాజకీయ నాయకులు కాదు, కోర్టులు కాపాడాయి. మనం రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం? మన ప్రియాంబుల్లో ఏం చెప్పుకున్నాం? ప్రియాంబుల్లో చెప్పుకున్నాము సమానత్వం కావాలని, సౌభాతృత్వం కావాలని. సమానత్వం ఎలా వస్తుందండి? కొన్ని కుటుంబాలే పాలిస్తూ ఉంటే దేశాన్ని సమానత్వం వచ్చే ప్రశ్నే లేదు. రాజకీయాలు. రెండో విషయం చూసుకుంటే, ఈ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ ద రివార్డ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండి. మీరేదో కష్టపడి సంపాదిస్తే వచ్చిన డబ్బు కాదండి. ఈ పర్మిట్ లైసెన్స్ కంట్రోల్ కోటా రాజులు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా 70 చివరి వరకు పర్మిట్లు ఇచ్చుకుంటూ రావటం, పార్టీలు డొనేషన్లు తీసుకోవటం, అండర్ హ్యాండ్గా తీసుకోవటం, అంటే ఒక క్రిమినల్ యాక్టివిటీలో పొలిటికల్ పార్టీస్ భాగస్వామ్యం వహించిన కారణంగా ఇవాళ మనం ఇక్కడున్నాం. మనం ఓటు అమ్ముకున్నాం కాబట్టి ఇలా ఉంది, మనం కుటుంబాలను ఎన్నుకున్నాం కాబట్టి ఇలా ఉంది.
అందరినీ స్కూల్కి ఎందుకు పంపించలేదని అడగట్లేదు కాబట్టి ఇలా ఉన్నాం. ప్రకాష్ నారాయణ గారు, ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయం చాలా అద్భుతంగా ఉండాలి. ఈ మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఏ ప్రజాస్వామ్యాన్ని విజయం సాధిస్తుంది, ఫలితాలు సాధిస్తుంది. భారతదేశంలో ఈ మూడు వ్యవస్థల సమన్వయం ఏ విధంగా కొనసాగుతూ వచ్చింది, ఏ విధంగా ఉంటే మరింత మెరుగ్గా ఉండేది అంటారు? స్థూలంగా బండి నడిచింది. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కార్యనిర్వాహక వర్గము, చట్టసభలు, న్యాయ వ్యవస్థ స్థూలంగా వారి పాత్ర నిర్వహించారు. కొంచెం లోతుకి వెళ్ళినట్టయితే ఈ మధ్యకాలంలో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎప్పుడైతే రాజకీయం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిలిందో ప్రతి కోర్టులో పెడుతున్నారు. ఇందాక బాబు గారు మాట్లాడితే కూడా కోర్టులు అని చెప్పన్నారు. కోర్టులు కూడా చాలా తప్పిదారు ఉన్నాయి. అక్కడ అవినీతి ఉంది, అక్కడ జాప్యం అన్నది, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనకి వాళ్ళు ఊతం ఇచ్చారు. 1975-76లో హేబియస్ కార్పస్ కేసులో దారుణంగా తీర్పిచ్చారు. అయితే తర్వాత తప్పుని సర్దిద్దుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి రాజకీయ వైఫల్యానికి కోర్టులు పరిష్కారాన్ని చూపెట్టలేవు. మన దేశంలో ఏంటంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో రాజకీయ నాయకుడు తప్పు చేయడు, ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు, త్యాగం చేశాడు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేయడు, ఎందుకంటే వాడు చాలా గొప్పవాడు, కిరీటం పెట్టేవాడికి. ఇప్పుడు కోర్టులు తప్పు చేయవు, చాలా గొప్పవి. ఇవన్నీ చాలా భ్రమలు. ఈ సమతూకం ఖచ్చితంగా కోర్టుల విషయంలో దెబ్బతిన్నది. ప్రతిలో దానిలో కోర్టులు జోక్యం చేసుకోవటం, కోర్టులో కాగితం పడేస్తే పని అయిపోతుందన్న భ్రమ కలగటం, న్యాయం మాత్రం అందకుండా జాప్యం జరగటం, ఇది ఒక సమతూకం దెబ్బతిన్నది. దాన్ని కొంచెం పరిష్కారం చేయాలి. అందుకనే నాలాంటి వాళ్ళని గట్టిగా పోరాడే మధ్య 121 రాజ్యాంగ సవరణ పూర్తిగా నేను గత 10-15 ఏళ్ళుగా చేసిన పోరాటం వల్ల వచ్చింది. ఇంకా చాలా మార్పులు కావాలి న్యాయ వ్యవస్థలో. ఇక రెండవది సమతూకం దెబ్బతింటుంది ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. 77 నుంచి కనిపిస్తూ వచ్చింది. ఏకపార్టీ రాజ్యం వెళ్తున్నప్పుడు దేశమంతా పెద్ద కనిపించాల. 77లో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉత్తరాదిన ముఖ్యంగా ఒక దక్షిణాది 3-4 రాష్ట్రాలు మినహాయిస్తే ఉత్తరాదిన ఒక అద్భుతంలాగా, ఒక ప్రభంజనంలాగా దేశమంతా కూడా మూకుమ్మడిగా తీర్పిచ్చి నియంతృత్వ ప్రభుత్వాన్ని, అవినీతిని అంతం చేయాలని గట్టిగా ఒక ప్రజల మ్యాండేట్ ఇస్తే లోక్సభలో మెజారిటీ ఉన్నా కూడా రాజ్యసభ ప్రధానికి గడ్డు పెట్టింది. అదే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. మధ్యలో చాలా సందర్భాలు జరిగింది. కాబట్టి కొన్ని సంప్రదాయాలను సృష్టించుకోవాలి. మన దేశంలో ఒక బడ్జెట్ మినహాయిస్తే మిగతా అన్ని అధికారాలు ఎగువ సభకి దిగువ సభ సమానంగా ఇచ్చాం. ఎగువ సభ ఎవరు అనుకున్నది? ఇప్పుడు 6 ఏళ్ల క్రితం రాష్ట్రాల్లో శాసనసభలో ఉన్న సభ్యులు అనుకున్నది. ఇవాళ సభ్యులు కాదు, ఇవాళ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం కాదు వాళ్ళు. ఇంకా దిగువ సభకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు అర్థం ఏమిటి? ఇది తీవ్రమైన సమస్య. ఇది పార్టీల సమస్య కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలుగా వ్యవహరించినాయి, స్పష్టమైన మెజారిటీ 2 సభలు లేకపోయినట్టయితే. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ఆపటమే పంచాయతీలలాగా నా ప్రత్యర్థిక సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళో ఏం జరగడానికి వీల్లేదు అనుకుంటే దేశం నాశనం అవుతుంది. ఎవడు కూడా ప్రత్యర్థి ఉంటాడు కదా. ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఈ సమతూకాన్ని చట్టసభలో ఈ సమతూకం దెబ్బతింటున్నది. దాన్ని మనం వెంటనే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మూడోది, ఇంకో సమతూకం దెబ్బతిన్నది మీకు 3 అంచెల ప్రభుత్వం లేకుండా. ఎప్పుడు రాజ్యాంగ విలువలు మనకు వస్తాయి, ఇప్పుడు రిపబ్లిక్ మన అధిపతులు అవుతాం. నా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని ప్రభావితం చేసే శక్తి నాకున్నప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో, చైనాలో కూడా, నియంతృత్వ దేశమైన చైనాలో కూడా లేనంత కేంద్రీకరణ ఈ దేశంలో. ఈ మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బ్రెజిల్కో లేకపోతే మెక్సికోకో మరో చోటుకి వెళ్తే అక్కడ నగరాల మేయర్లు దేశంలో అత్యంత కీలకమైన మనుషులు. ఈవేళ మీకు కలకత్తా మేయరో, బాంబే మేయరో, హైదరాబాద్ మేయరో, లేకపోతే చెన్నై మేయరో పేరు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి, మీకు చాలా అవమానకరమైన పరిస్థితి. అసలు నిజమైన అధికారం మన దగ్గర లేనట్లు లెక్క. నాకు కావాల్సింది నా వీధుల్లో పని అయ్యా, నాకు రోడ్ ఎట్లా ఉంది, నా డ్రైన్ ఎట్లా ఉంది, నా మంచినీళ్ళు ఎట్లా ఉంటున్నాయి, నా కరెంట్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకునే ప్రభుత్వం నా చేతుల్లో లేకుండా ఇది ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ 3 మార్పులు కనుక చేసినట్టయితే నా దృష్టిలో ఈ సమతూకం మరింత నిలబడుతుంది. కానీ మొత్తం మీద స్థూలంగా సమతూకం ఉన్నమాట వాస్తవం. మనం అంత భయపడక్కర్లేదు. బాబు గారు, దేశం అభివృద్ధి చెందాలంటే నిజానికి ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలి. ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ అభివృద్ధి చెందే విధంగా పథకాలు, ప్రణాళికలు ఉండాలి. ఈ దేశంలో ముఖ్యంగా యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందంటారు? స్కూళ్ళు, కాలేజు, యూనివర్సిటీ వాటి ప్రమాణాలు యాక్సెప్టబుల్, ప్రపంచ దేశాలతో పోటీ కూడా కాదండి. మనం చెప్పుకుంటున్న ఆబ్జెక్టివ్స్ని మనం రీచ్ అయ్యేటట్టుగా. కొన్ని దేశాల్లో ఇదొక నేషనల్ ఎండెవర్గా చేస్తారు. మన దేశంలో ఆ స్ఫూర్తి లేదు. మన దేశంలో స్కూల్ టీచర్ల దగ్గర నుంచి కాలేజ్ ప్రొఫెసర్ల దాకా ఎవరికి కూడా దేశ నిర్మాణంలో మనము కీ పీపుల్ అని ఒక ప్రొఫెషన్ వైడ్ అవేర్నెస్ లేదని మనకు అనిపిస్తుంది. ఎక్సెప్షనల్ టీచర్స్ ఉన్నారు, అద్భుతంగా చెప్పే ప్రొఫెసర్స్ ఉన్నారు, కానీ నేషనల్ ఎండెవర్గా ఆ కమ్యూనిటీ మొత్తం, ఆ ప్రొఫెషన్ మొత్తం అట్లా రియాక్ట్ కావట్లేదని నేను అనుకుంటున్నాను. సేమ్ అప్లైస్ టు డాక్టర్స్. డాక్టర్స్ కూడా ఇండివిజువల్ ప్రాక్టీస్గానే చూస్తున్నారు, కానీ ఈ దేశాన్ని ఆరోగ్యవంతంగా చేయటానికి
హెల్త్ పాలసీలో మన కాంట్రిబ్యూషన్ ఏమిటి అన్నది ఆలోచించడం తక్కువైపోతుంది. ఇకపోతే మన దేశంలో వచ్చే 30 ఏళ్ల పాటు ఇప్పుడు ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వారిని ఎలా చూసుకోవాలన్న దాని మీదనే అన్ని పాలసీస్ కాన్సన్ట్రేట్ కావాలి. చదువు, ఆరోగ్యం, అది కాకుండా ఉపాధి. ఇప్పుడు ఈ 30 కోట్ల మంది 40 కోట్ల మంది యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎలాగండి? వాళ్ళ లైఫ్లో పర్పస్ ఏమిటండి? వాళ్ళు హౌ డు దే పార్టిసిపేట్ ఇన్ ది ఎకానమీ? ఇప్పుడు ఈ దేశాన్ని మనం స్కిల్ఫుల్ కంట్రీగా, స్కిల్డ్ ఇండియాగా మార్చాలి. చెబితే కాదు కదండి. 2 నెలల్లో బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్లో దాని అలొకేషన్ ఏంటో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. పాత ట్రెడిషన్స్ కాదు, కొత్త ట్రెడిషన్స్ తీసుకురావాలి. డెమోక్రాటిక్ ట్రెడిషన్స్, సైంటిఫిక్ ట్రెడిషన్స్, హ్యూమన్ రైట్స్ కల్చర్, ఇవి తీసుకొచ్చినప్పుడు ఈ దేశం తన రాజ్యాంగంలో ఏమైతే రాసుకుందో తన ప్రియాంబిల్లో అవన్నీ సఫలీకృతం అవుతాయి. చివరిగా జయప్రకాష్ నారాయణ గారు, శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు అలాగే న్యాయ వ్యవస్థలు ఇవన్నీ చిత్తశుద్ధితో విచక్షణతో పనిచేసినప్పుడే రాజ్యాంగం ఆశించిన ఫలితాలు సాధ్యమవుతుందని బిఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారు. దానిలో రావాల్సిన మార్పులు అంటే మీరు ఇందాక విశ్లేషించారు. పాలకవర్గం కూడా దార్శనికతతో ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు? మన అదృష్టం ఏంటంటే ఈ 65 ఏళ్ల అనుభవం ఈ దేశంలో కానీ, లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అనుభవం కానీ, ఏ రంగంలో ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఏ రకమైన ప్రమాదాలు ఉన్నాయి, ఎలా నివారించుకోవాలనేది పూర్తి అవగాహన ఉంది. ఇంకో 10-15 ఏళ్ళు పోయిన తర్వాత ఇలాగే ఉపాధి కల్పన లేకుండా, ఆర్థిక ప్రగతి లేకుండా ఉంటే మీకు రిపబ్లిక్ కాగితం మీద ఉంటుంది తప్ప వాస్తవానికి ఉండదు. కాబట్టి ఆర్థిక ప్రగతి కావాలి, ఉపాధి కల్పన కావాలంటే మొట్టమొదటి కావాల్సింది కరెంట్, విద్యుత్. 2015లో ఆధునికంగా అడుగు పెడదాము, అందరికి ఉపాధి ఇద్దాము, పారిశ్రామికం జరుగుదాం అని చెప్పనుకుంటే మీకు స్విచ్ ఆన్ చేస్తే నాకు కరెంటు రాదు, డబ్బులు ఇచ్చినా కూడా అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? విద్య, ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. విద్య, ఆరోగ్యం పట్ల భారతదేశంలో ఉన్నంత ఆర్తి, దాహం ప్రపంచంలో మరెక్కడ. ఇంత పేద దేశంలో శక్తికి మించి జేబులోంచి ఎంతో త్యాగం చేసి ఆ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. ప్రపంచంలో 70-80% ఆరోగ్యం కోసం జేబులోంచి ఖర్చు పెట్టే దేశం లేదు. ప్రపంచంలో ఎక్కడ రిక్షా కార్మికులు సైతం నెలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలను స్కూల్ పంపించే దేశం లేదు. కానీ ప్రపంచంలో ఎక్కడ లేని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి దాన్ని మార్చడానికి కూడా. ఆరోగ్య రంగాన్ని చూసుకున్నట్టయితే ప్రపంచంలో తీసుకోండి, డాక్టర్లు ఉన్నారు సంఖ్యలో కానీ, లేకపోతే భాషలో కానీ, నర్సులు ఉన్నారు. సంఖ్యలు పెంచడం మనకు తలుచుకుంటే రేపొద్దున ఏళ్ళని వారు తలుచుకుంటే ఇంకా 100 కాయలు పెట్టేస్తారు. గొప్ప విషయం కాదు. కాబట్టి ఉత్పత్తి చేయడం పెద్ద కష్టం కాదు. ప్రపంచ లెక్కలేని మందుల పరిశ్రమలు ఈ దేశంలో ఉన్నాయి. అది తక్కువ ఖర్చుతో మంచి ప్రమాణాలతో మందులు తయారు చేస్తున్నాం. అంత శక్తి ఉంది. కాబట్టి మార్చడానికి మన చేతులు అన్నీ ఉన్నాయి, అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లుడి నోటే సరి ఉంది అంతే. ఈ దేశానికి ఇది వచ్చే 10 ఏళ్లు నా దృష్టిలో సందేహం. చైనా వాళ్ళకి పనిచేసే వయసులో ఉన్న వాళ్ళ జనాభా ఉన్న కొద్దిగా పడిపోతున్నది. వాళ్ళకి ఆ జనాభాలో ఉన్నటువంటి జనాభా తగ్గించడం కోసం చాలా కాలం ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో, వస్తువుల ఉత్పత్తిలో కనీసం కింది స్థాయి ఉత్పత్తులు మనకు వదిలేస్తారు. అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం అందుకోకపోతే మిగతా దేశాలు తల కాస్త ముఖం నంచుకుంటాయి. నేను ఆశావాదిని. ఖచ్చితంగా ఈ దేశంలో యువత, ఈ దేశంలో ఆలోచించే వాళ్ళు, ఈ దేశంలో సామాన్య పౌరులు కూడా మంచి భవిష్యత్తును కోరుకుంటున్నారు. ఈ రాజకీయం, ఈ నాయకత్వం కూడా ఈ ఆకాంక్షలు స్పందించుకుంటే మనకు విపులు దెబ్బతగులుతాయని, దేశం పట్ల ప్రేమ లేకపోయినా పదవులు పోతాయి, మనం కుంగిపోతామన్న భయంతోనైనా స్పందిస్తారన్న నమ్మకం నాకున్నది. స్పందిస్తున్న దాఖలాలు కొన్ని కనిపిస్తున్నాయి.